వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ రోజు మరొక మంచి జాబ్ అప్డేట్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసా. సో అదేంటో ఈ వీడియోలో క్లియర్ గా చూసేద్దాం. సో ఐడిబిఐ బ్యాంక్ నుంచి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ కోసం అయితే వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ టోటల్ గా 676 పోస్టులు అయితే అవైలబుల్ గా ఉన్నాయంట. సో అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ, ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే మనం 676 వేకెన్సీస్ అన్నాం కదా. ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీలో 271 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎస్సీ కేటగిరీకి వచ్చేసి 140 వేకెన్సీస్, అండ్ ఎస్టీకి వచ్చేసి 74 వేకెన్సీస్, అండ్ ఓబీసీ వాళ్ళకి 124, అండ్ ఈడబ్ల్యూఎస్ కి 67, అండ్ విహెచ్ 8, అండ్ హెచ్హెచ్ లో ఒక 7, అండ్ ఓహెచ్ లో 8, అండ్ ఎండి అండ్ ఐడి వాళ్ళకైతే ఒక 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. టోటల్ గా 676 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఈ జాబ్ మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జాబ్ ఇది. సో దీనికోసం అయితే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే, అండ్ ఇక్కడ ఏజ్ మనం చూసుకున్నట్లయితే మినిమం మీకు 20 నుంచి 25 ఇయర్స్ మధ్యలో అయితే మీరు ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమం 60% ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 55% ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కోసం. సో ఇన్ ఎనీ discipline from a university recognized or approved by the government or government bodies AICTE and UGE extra అని రాశారు. అండ్ పాసింగ్ ఓన్లీ డిప్లొమా కోర్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ క్వాలిఫైయింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం డిప్లొమా కోర్స్ ఒకటే కంప్లీట్ చేస్తే దాన్ని ఎలిజిబుల్ గా తీసుకోరు అని చెప్తున్నారు. అండ్ మీకు కంప్యూటర్ లో నాలెడ్జ్ అయితే ఉండాలి. క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్. సో ఇక్కడ మనం చూసుకోండి, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నారు. సో ఇప్పుడు మనం సాలరీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సంవత్సరానికి వచ్చేసి 6,50,000 ఉంది. నెక్స్ట్ మిమ్మల్ని ఈ జాబ్ కి ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఈ 3 స్టేజెస్ తర్వాత మిమ్మల్ని ఈ జాబ్ కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ మీరు ఈ జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్ కి. సో ఆ డేట్స్ ఏంటో, ఆ లింక్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. అండ్ మనం ఇక్కడ అప్లై చేసుకోవడానికి డేట్స్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డేట్ చూసుకున్నట్లయితే May 1st, 2025 ఇచ్చారు. అండ్ అడ్వర్టైజ్మెంట్ డేట్ వచ్చేసి May 7th, 2025 ఉంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓన్లీ ఇంక్లూడింగ్ ఎడిటింగ్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ ఆర్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అండ్ ఇంటిమేషన్ చార్జెస్, ఇవి కూడా ఆన్లైన్ మోడ్ ఓన్లీ. సో May 8th to May 20 వరకు అయితే ఉంది. సో 10 డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ కి అయితే ఇంకా డేట్ రిలీజ్ చేయలేదు. అండ్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ పోస్ట్ కోసం అయితే June 8th, 2025 ఉంది, సండే రోజు. సో మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి www.idbibank.in కి లాగిన్ అయిపోండి. అండ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ మేము ఈ జాబ్ కి ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే డెఫినెట్ గా ఈ జాబ్ కి అయితే మీరు అప్లై చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.